హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాడీ చిన్నీని విడదీసి మ్యాడీని పెళ్లి చేసుకోవాలని చూసిన శ్రేయాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు చిన్ని పుట్టినరోజు కావడంతో ఇక పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన సరళ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒరేయ్ చందు, దానికి నువ్వు పుట్టినరోజు చేయడమేంట్రా? అది ఎప్పుడో చచ్చింది. చూడు, మన కుటుంబాన్ని నాశనం చేసిన ఆ చిన్నీకి నువ్వు పుట్టినరోజు చేయడం నాకు నచ్చడం లేదు అని చెప్పి చందు సరళ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే మ్యాడీ చిన్నీని తీసుకొని చందు ఇంటికి వస్తాడు. ఇక అది చూసిన చందు, ఇదేంటి మ్యాడీ మధు ఇద్దరు వచ్చారేంటి అని చెప్పి వెంటనే బయటికి వచ్చి, మీరా రండి, లోపలికి రండి, ఈరోజు చిన్ని పుట్టినరోజు. నేను ప్రతి సంవత్సరం చిన్ని పుట్టినరోజుకి కేక్ తెచ్చి పిల్లలతో కట్ చేపించేవాడిని. పదండి, మీరు టైంకి వచ్చారు అని ఇక చందు అంటూ ఉంటే అప్పుడు మ్యాడీ, చూడండి, ఇప్పుడు పిల్లలతో కట్ చేయనవసరమే లేదు అనేసరికి చందు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అదేంటి అదేంటి మ్యాడీ అలా మాట్లాడుతున్నా అనగానే ఇక మ్యాడీ వెంటనే, నేను మ్యాడీని కాదు, నీ చిన్నప్పటి నీ ప్రాణ స్నేహితుడు మహిని అని చెప్పగానే చందు స్టన్ అయిపోయి చూస్తాడు. వెంటనే మహిని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే మ్యాడీ, చూడు, ఈరోజు చిన్ని కూడా నీకు ఇక్కడికే వచ్చింది. చిన్ని ఎక్కడ ఉందో నాకు తెలుసు అనేసరికి ఇక చందు చాలా సంతోషపడుతూ, మహి చెప్పు, ఎక్కడ ఉంది చిన్ని, ఎక్కడుంది నాతో చెప్పు అనగానే ఇక మ్యాడీ, చూడు, ఆ చిన్ని ఎవరో కాదు, ఈ మధునే చిన్ని అని చెప్పగానే ఈ చందు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మధు, నువ్వు చిన్నివా? నిజం చెప్పు అనగానే అప్పుడు మధు, అవును చందు, నేనే చిన్నిని అనగానే ఇక చందు, అదేంటి మధు, ఇన్ని రోజులు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నీకోసం నేను ఎక్కడెక్కడో వెతికాను, కానీ ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక నేను మాత్రం చాలా బాధపడ్డాను. పదండి, ఈ పుట్టినరోజుకు చిన్ని నాతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక చందు చిన్నిని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన సరళ కోపంతో రగిలిపోతూ, ఎక్కడికి రా, ఎక్కడికి దీన్ని లోపలికి తీసుకువెళ్తున్నావు? దీనివల్ల నా కుటుంబమే నాశనమైపోయింది. ఈ చిన్ని వాళ్ళ నాన్న ఆ బాలరాజుగాడు నీ తండ్రిని చంపాడు, నా భర్తని చంపి వాడు జైలుకి వెళ్ళాడు. వీళ్ళమ్మ కావేరి, అదే ఆ మహి వాళ్ళ అమ్మని చంపేసింది. ఇలాంటి దానితో ఇంకా మనకు సంబంధం ఏంట్రా? చూడు, నా భర్త చనిపోయాక నేను ఏమైపోయేదాన్నో అని చెప్పి ఇక సరళ చిన్ని గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న మ్యాడీ మాత్రం, చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బాలరాజు నీ భర్తను చంపడమేంటి అనగానే అప్పుడు సరళ మాత్రం, అవును బాబు, అవును, ఆ బాలరాజు నా భర్తను చంపాడు, నా కుటుంబాన్ని నాశనం చేశాడు అని సరళ చిన్ని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న మ్యాడీకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే చిన్నిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గదిలో ఒంటరిగా కూర్చొని సరళ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన చిన్ని మాత్రం, ఏంటి మ్యాడీ, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు మ్యాడీ, చూడు చిన్ని, ఇన్ని రోజులు మా అమ్మని చంపింది మీ అమ్మే అని అనుకున్నాను, కానీ ఇప్పుడు మీ నాన్న బాలరాజు కూడా చందు వాళ్ళ నాన్నని చంపానని సరళ ఆంటీ చెప్తుంది. ఇదంతా చూస్తుంటే మీ అమ్మ నాన్నల మీద నాకు చాలా కోపంగా ఉంది. ఇన్ని రోజులు మీ అమ్మ నిజస్వరూపం నిరూపించిన తర్వాతే నిన్ను బయటికి పంపించాలనుకున్నాను, కానీ ఇప్పుడు సరళ ఆంటీ మాటలు విన్న తర్వాత ఒక్క నిమిషం కూడా నిన్ను ఈ ఇంట్లో ఉంచడానికి వీల్లేదనిపిస్తుంది అని మ్యాడీ అనగానే ఆ మాటలు విన్న చిన్ని ఒక్కసారి షాక్ అవుతుంది. అదేంటి మ్యాడీ అలా మాట్లాడుతున్నావు? చూడు, మా అమ్మా నాన్న ఏ తప్పు చెయ్యలేదు. మీరు అనుకున్నట్టు నిజానిజాలు తెలిసిన తర్వాత నేను ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను. మీరు ఉండనివ్వద్దు. మెడ పట్టుకొని బయటికి గెంటేయి. మా అమ్మా నాన్నల నిజస్వరూపాన్ని నిరూపించుకునే అవకాశం నాకు ఈ మ్యాడీ అని ఇక చిన్ని మ్యాడీని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న మ్యాడీ,
చూడు, మా అమ్మా నాన్న ముందు మీ అమ్మా నాన్నల నిజ స్వరూపం నిరూపించడం కోసం నీకు కొంత టైం ఇచ్చాను. ఆ టైంలోగా నువ్వు నిజం తెలుసుకోవాలి, లేకపోతే నేను బయటికి గెంటేస్తాను అని చెప్పి మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాటలు విన్న చిన్ని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలా ఎలా నిరూపించాలి? ఎటు చూసినా ఒక్క అవకాశం కూడా దొరకడం లేదు. ఏం చెయ్యాలి అని చెప్పి చిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో చిన్నికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తుంది. చిన్ని నుండి ఫోన్ రావడంతో చందు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు చిన్ని అనగానే అప్పుడు చిన్ని, చూడు చందు, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. కొన్ని ముఖ్యమైన విషయాలు నీతో చెప్పాలి. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే మా అమ్మ తర్వాత నీకే చెప్పేదాన్ని. అందుకే ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చిన్ని అనగానే అప్పుడు చందు, సరే చిన్ని, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేస్తాను, వచ్చేయి అని చెప్పి ఇక చందు వెంటనే ఫోన్ పెట్టేసి చిన్ని చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే చిన్ని చందుని కలవడానికి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన శ్రేయ మాత్రం కోపంతో, చూడు లోహి, ఎలాగైనా బావని చిన్నిని శాశ్వతంగా విడదీయాలి. చిన్ని ప్లేస్లో నేనుండాలి, బావని పెళ్లి చేసుకోవాలి అని శ్రేయ అంటుంది. ఆ మాటలు విన్న చిన్ని చాలా బాధపడుతూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన చందు మాత్రం, ఏంటి చిన్ని, ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు అనగానే అప్పుడు చిన్ని, చూడు చందు, నేను మా అమ్మ నాన్నల నిజస్వరూపం ఎలా నిరూపించుకోవాలో అర్థం కావడం లేదు. మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నేను ఎంత చెప్పినా మ్యాడీ మాత్రం నమ్మడం లేదు. మా అమ్మ నిజంగానే మ్యాడీ వాళ్ళ అమ్మని చంపిందా? ఏమైనా నీకు గుర్తుందా చందు అని చిన్ని అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు చిన్ని, నీకు తెలియదు కానీ అసలు మ్యాడీ వాళ్ళ అమ్మని చంపింది మీ అమ్మ కావేరి కాదు అని చెప్పగానే ఇక చిన్ని ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి చందు, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు చందు, అవును చిన్ని, నాకు తెలుసు. అసలు మ్యాడీ వాళ్ళ అమ్మని చంపింది ఎవరో కాదు, వాళ్ళ నాన్న దేవ అని చెప్పగానే ఇక చిన్ని, చూడు చందు, ఎలాగైనా ఈ నిజస్వరూపం మనం మ్యాడీ ముందు నిరూపించాలి. లేకపోతే మ్యాడీ నేను మా అమ్మ గురించి ఎంత చెప్పినా నమ్మడం లేదు అనగానే అప్పుడు చందు, సరే చిన్ని, ఈ విషయం నేను వెంటనే మ్యాడీతో మాట్లాడతాను, మ్యాడీకి ఫోన్ చెయ్యి అని చెప్పగానే ఇక చిన్ని తన ఫోన్ తీసి మ్యాడీకి ఫోన్ చేస్తుంది. ఇక మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు చిన్ని అనగానే అప్పుడు చిన్ని, చూడు మ్యాడీ, ఇన్ని రోజులు మా అమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పినా నువ్వు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిజం నిరూపించుకునే అవకాశం వచ్చింది. నువ్వు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అని చెప్పగానే ఇక మ్యాడీ సరే అని చెప్పి చిన్ని చెప్పిన దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి చందు కూడా ఆడ ఉండడం చూసి మ్యాడీ, ఏంటి చందు, ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు చందు, చూడు మ్యాడీ, నువ్వు చిన్ని గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చందు అనగానే అప్పుడు మ్యాడీ, లేదు చందు, నేను చిన్ని గురించి తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. ఆ కావేరి మా అమ్మని చంపిందన్న ఒకే ఒక కారణం చేత నేను చిన్ని మీద కోపంగా ఉన్నాను అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న చందు, చూడు మ్యాడీ, నువ్వు అది అపార్థం చేసుకుంటున్నావు. అసలు కావేరి మీ అమ్మని చంపలేదు అని చెప్పగానే ఇక మ్యాడీ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి చందు, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ అమ్మ మా అమ్మని చంపకపోవడమేంటి? చూడు, నిజానిజాలు నిరూపించిన తర్వాతనే పోలీసులు కావేరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని చెప్పగానే అప్పుడు చందు, చూడు మ్యాడీ, నువ్వు విన్నదంతా అబద్ధం, నమ్మినదంతా అబద్ధం. అసలు మీ అమ్మని చంపింది ఎవరో కాదు, మీ నాన్న దేవా అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా నాన్న మా అమ్మని చంపడమేంటి? నేను నమ్మలేకపోతున్నాను అని మ్యాడీ అనగానే అప్పుడు చందు, అవును మ్యాడీ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే. ఎందుకంటే మీ నాన్న ఆస్తి కోసం మీ అమ్మకి విషమిచ్చి చంపేశాడు. అది చూసిన కావేరి ఆంటీని కూడా ఇక చంపాలనుకున్నాడు. కానీ ఎక్కడ తనని చంపితే తను జైలుకు వెళ్తాడోనని కావేరి మీద ఈ నింద వేసి జైలుకు పంపించాడు అని చందు అంటాడు. ఆ మాటలు విన్న మ్యాడీ
లేదు చందు, నేను నమ్మను. ఎన్ని చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే నువ్వు చిన్నిని కాపాడడం కోసమే ఇలా మాట్లాడుతున్నావు అనగానే ఇక వెంటనే చందు తన దగ్గర ఉన్న వీడియోని తీసి మ్యాడీకి చూపిస్తాడు. అది చూసిన మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, మా నాన్న ఇలా చేసి ఎందుకు నాతో అబద్ధం చెప్పాడు? అంతేకాకుండా కావేరి ఈ నేరం చేసిందని జైలుకు పంపించాడు. చిన్ని మీద కోపంగా ఉన్నాడు. ఏమీ తెలియనట్టు మా నాన్న మా ముందు నాటకమాడుతున్నాడా అని చెప్పి ఇక మ్యాడీ చాలా బాధపడుతూ వెంటనే చిన్నీని హగ్ చేసుకొని, చిన్ని, నన్ను క్షమించు చిన్ని. ఎన్ని రోజులు మా నాన్న చెప్పిన మాటలు విని నేను మోసపోయాను అని చెప్పి ఇక మ్యాడీ చిన్నీని క్షమాపణ అడుగుతాడు. ఇక దాంతో చిన్ని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే చిన్ని చందు చేతులు పట్టుకొని, చందు, మ్యాడీ మా అమ్మా నాన్నల నిజ స్వరూపాన్ని నిరూపించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పి ఇక చిన్ని చందుతో అంటూ ఉంటే అప్పుడు చందు, అదేంటి చిన్ని అలా మాట్లాడుతున్నావు? నువ్వంటే ప్రాణం. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. చూడు, అత్తయ్య ఉన్నప్పుడు నిన్ను నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటాను అనగానే అప్పుడు మ్యాడీ, సరే చందు, వెళ్తాం అనేసరికి ఇక చిన్ని, చూడు మ్యాడీ, నేను కాస్త చందుతో మాట్లాడి వస్తాను, నువ్వు వెళ్ళు అనగానే ఇక మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చిన్ని మాత్రం, చూడు చందు, ఎలాగైనా శ్రేయాకి, లోహికి బుద్ధి చెప్పాలి. నన్ను శాశ్వతంగా విడదీసి శ్రేయ మ్యాడీని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది అని చిన్ని చెప్పగానే ఆ మాటలు విన్న చందు ఒక్కసారి షాక్ అవుతాడు. అంటే శ్రేయ వీళ్ళిద్దరిని విడదీసి మ్యాడీని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా అని చెప్పి వెంటనే చందు, చూడు చిన్ని, నువ్వేమీ బాధపడకు, శ్రేయ విషయంలో నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అని చెప్పగానే ఇక చిన్ని సరే చందు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చిన్ని మాత్రం ఎలాగైనా శ్రేయాకి బుద్ధి చెప్పాలి, చిన్ని జీవితాన్ని నాశనం చేస్తుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకుంటుంది అని చెప్పి చందు అనుకుంటూ ఉంటాడు. చందు చూయించిన వీడియో ద్వారా కావేరి నిజస్వరూపం తెలుసుకొని తన తల్లిని చంపింది దేవా అని తెలుసుకున్న మ్యాడీ షాక్లో నాగవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.